గొప్ప విజన్తో స్క్రిప్ట్స్ను ఎంచుకునే అసాధారణ సామర్థ్యం గల మెగాస్టార్ చిరంజీవి తన ప్రముఖ కెరియర్లో ప్రతిభావంతులు డెబ్యూటెంట్ ఫిల్మ్ మేకర్స్తో పనిచేశారు. ప్రామిసింగ్ ఫిల్మ్ మేకర్స్ని గుర్తించి వారి ఎదుగుదలకు దోహదపడ్డం మెగాస్టార్ స్పెషాలిటీలో ఒకటి. చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్కి వీరాభిమాని అయిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేస్తున్నారు. ఇది ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. తొలి చిత్రం దసరాతో భారీ బ్లాక్ బస్టర్గా ఇచ్చిన దర్శకుడు భారీ కమర్షియల్ విజయాన్ని సాధించడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మక అవార్డ్స్ను గెలుచుకొని ప్రశంసలు పొందారు. ఇక ఈరోజు అధికారికంగా ఈ ప్రాజెక్టుతో తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టడంతో ఈ కొలాబరేషన్ మరో స్థాయికి చేరింది. న్యాచురల్ స్టార్ నాని అనానిమస్ ప్రొడక్షన్ సమర్పణలో ఎస్ఎల్వి సినిమాస్పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈరోజు విడుదలైన అఫీషియల్ పోస్టర్ చిరంజీవి పాత్ర ఇంటెన్స్ తెలియజేస్తూ సినిమా పవర్ఫుల్ నేచర్ని ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన వైలెన్స్ సూచిస్తోంది. హీ ఫైండ్స్ హిస్ పీస్ ఇన్ వైలెన్స్ అనే కోట్ చిరంజీవి పోషించబోయే ఫెరోషియస్ స్ట్రాంగ్ క్యారెక్టర్ని తెలియజేస్తోంది. ఈ కొలాబరేషన్ హై యాక్టైన్ థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తోంది. ఇది చిరంజీవికి మోస్ట్ వైలెంట్ మూవీ కాబోతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా న్యాచురల్ స్టార్ నానితో తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలైతే మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.